బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన ఆలయానికి ధ్వజస్తంభం మరియు స్వామివారి 18 మెట్లకు ఇత్తడి తొడుగుకై ఆలయ కమిటీ ప్రతినిధులు ఇత్తడి కొరకే సేకరణ చేయగా కాపులపాలెం కనకాలపేట 2 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇత్తడిని ఇచ్చారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన ఆలయానికి ధ్వజస్తంభం మరియు స్వామివారి 18 మెట్లకు ఇత్తడి తొడుగుకై ఆలయ కమిటీ ప్రతినిధులు ఇత్తడి కొరకే సేకరణ చేయగా కాపులపాలెం కనకాలపేట 2 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఇత్తడిని ఇచ్చారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. అలాగే నిర్మాణం కొరకు దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ఆలయ కమిటీ వారు కోరారు. ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆ పార్వతి పరమేశ్వర్లు విజయవాడ కనకదుర్గం తల్లి ఎల్లవెల్లా సదా రక్షణ కాగాని కోరుతున్నాం. ఒక భక్తులు సమర్పించారు కావున అలాగే వారిని వారి కుటుంబాన్ని మరియు ఒక పేరు చెప్పిన భక్తులు 1 కేజీ ఇతర కానుక సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆ పార్వతి పరమేశ్వర్లు విజయవాడ కనకదుర్గం తల్లి ఎల్లవెల్ల స్వామి సమయప్ప వెంకటరావు గారు ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ నిర్మాణం కొరకు ధ్వజస్తంభం నిర్మాణం కొరకు 5 కేజీల కానుక సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆ పార్వతి పరమేశ్వర్లు ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఎల్లవెల్ల సదా రక్షించగాలని కోరుకున్న స్వామి స్వామి శరణమయ్యప్ప. అయ్యా అలాగే ఈ యొక్క ఆలయ నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జూన్ 5న జూన్ 3 కూడా ఆ యొక్క పూజల కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద వెంకటేశ్వర స్వామి వారి సబరం తీర్థం ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా బాణాసంచా కాల్పు ఏర్పాటు చేశారు. అయితే ఎంతో అనుభవం కలిగిన ద్రాక్షారామ ఆంజనేయ ఫైర్ వర్క్స్ వారితో ఈ ఒప్పందం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద వెంకటేశ్వర స్వామి వారి సబరం తీర్థం ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా బాణాసంచా కాల్పు ఏర్పాటు చేశారు. అయితే ఎంతో అనుభవం కలిగిన ద్రాక్షారామ ఆంజనేయ ఫైర్ వర్క్స్ వారితో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో పెద్దిరెడ్డి సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బాణాసంచా వ్యాపారం సజావుగా జరిగేది కాగా ఆయన మృతితో అల్లుడు ఇతర కుటుంబ సభ్యులు బాణాసంచా వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాణాసంచా కాల్పుల్లో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవడంతో ఈ భారీ పేలుడు సంభవించింది. విశాలమైన ఖాళీ ప్రాంతంలో కాల్చడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఆంజనేయ ఫైర్ వర్క్స్ దౌలూరు శివ మరియు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ మెంబర్లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విధ్వంసం అయితే అదృష్టం కొలితే ప్రాణ నష్టం జరగలేదు. అద్దాలన్నీ పగిలి రోడ్డు మీద పడిపోయిన వైను. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ యు రాజశేఖరన్ ముఖ్య అతిథిగా వచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ యు రాజశేఖరన్ ముఖ్య అతిథిగా వచ్చారు. పాఠశాల యాజమాన్యానికి చెందిన అమలాపురం జోనల్ ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బలరాం మహంతి, R&D హెడ్స్ సుష్మిత అర్చన, వైస్ ప్రిన్సిపల్ బిందు భారతి మేడం, కోఆర్డినేటర్లు సుంకరమూర్తి, నవీన్ ప్రియా, RIKSN ఏవో పెద్దిరెడ్డి లక్ష్మణ్ కుమార్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కిరణ్ గారు విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ చిన్న వయసు నుండే అలవర్చుకోవాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు బలరాం మహంతి, ఏవో పెద్దిరెడ్డి లక్ష్మణ్ కుమార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. साहित्य देवांश प्रशांत सुजन मैडम मैडम कुछ मैडम मैडम कुछ भी ना कुछ Thank you for all the cameramen also here. Thank you for all the cameramen taking the video. Thank you for all the parents. Thank you for all the parents who visited. Thank you. Do not get late. thank you thank you thank you thank you everyone thank you for all you've done thank you thank you thank you everyone thank you for all you've done you taught us to read and write you taught us to learn you told us it'd be alright and how to take our turn. Thank you, thank you, thank you, everyone. Thank you for all you've done. Thank you, thank you, thank you, everyone. Thank you for all you've done. Excuse me, my cameraman. It is my great honor to introduce to you today కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది కృషి అమృత గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్ర రైతు ధూళిపూడి వెంకటరమణ పర్యవేక్షణలో PMDS 24 రకాల భూసారాన్ని పెంచే విత్తనాలు కిట్లు సిద్ధం చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది కృషి అమృత గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్ర రైతు ధూళిపూడి వెంకటరమణ పర్యవేక్షణలో PMDS 24 రకాల భూసారాన్ని పెంచే విత్తనాలు కిట్లు సిద్ధం చేశారు. దాల్వా పంట అనంతరం వర్షాల ముందు ఈ విత్తనాల పంట చేలలో వేయడం వలన ఇప్పటి వరకు కలుషితమైన భూమిని కొంచెం కాపాడుతుందని, అదేవిధంగా పంటల దిగుబడి పెరుగుతుంది మరియు ఈ విత్తనాల వలన అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. కావున రైతులు భూమాతను పరిరక్షించుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ధూళిపూడి వెంకటరమణ అన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ ధనలక్ష్మి, యూనిట్ ఇన్ఛార్జ్ సతీష్, ICRPలు వాడపల్లి వెంకటలక్ష్మి, భవానీ చిరంజీవి మరియు రైతులు విల్ల సత్యనారాయణ, రాయుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అంటే PMDS వాళ్ళు మొత్తం కలుపుతారు వచ్చండి సారా మన నీతో లేరా జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం R&R కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దృష్టికి తీసుకువెళ్లడంతో బుధవారం నాడు ఆమె R&R కాలనీని సందర్శించారు. జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం R&R కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దృష్టికి తీసుకువెళ్లడంతో బుధవారం నాడు ఆమె R&R కాలనీని సందర్శించారు.
నిర్వాసితులతో నేరుగా కలిసి ఆమె సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్వాసితుల యొక్క రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, జాబ్ కార్డులు ఏజెన్సీ పరిధిలో ఉండటం వల్ల ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించడానికి వీలుపడడం లేదని, వాటిని గోకవరం మండలంలోకి మార్చుకొని ప్రత్యేక పంచాయతీ కోసం అంగీకారం తెలిపిన ఎడల ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా మీకు కల్పించాల్సిన సౌకర్యాలన్నింటినీ అందజేస్తామన్నారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి గ్రామ సభ నిర్వహించి అంగీకారం తీసుకోవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నిర్వాసితుల సమస్యలను పదే పదే తన దృష్టికి తీసుకురావడంతో R&R కాలనీ సందర్శించినట్లు ఆమె తెలిపారు. భయం కాదు కానీ దెబ్బన్నట్టు కాదు, నిజంగా చెప్పుకోండి. మీరు ప్రశ్నించినట్టు కాదు, ఏదో మాట్లాడుతాయి. గ్రామ పంచాయతీ రావాలి, డైరెక్ట్గా రావాలి. గ్రామ పంచాయతీగా ముఖ్యంగా మాకు శానిటేషన్ కావాలి. చూస్తూ ఉంటుంది సొల్యూషన్ రావాలి అంటే మీకంటే ఫండ్స్ రావాలి. కావాలా వద్దా? అలా రావాలి అని అంటే ఏరియాతో ఒక గుర్తింపు రావాలి. ఇప్పుడు వరకు గుర్తింపు లేదు. మీరందరికీ గుర్తింపులన్నీ అక్కడే ఉన్నాయి. సో మీకు ఇక్కడ గుర్తింపు వస్తాయి, సర్వీసెస్ వస్తాయి, మీకు కావాల్సిన కమ్యూనిటీ సర్వీసెస్ అవి కూడా అరేంజ్ చేస్తారు. తర్వాత అక్కడికి వెళ్ళే పని ఇక్కడ కావడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడికి వచ్చాడు అని మీరు ఎప్పుడు వచ్చారంటే ఎప్పుడు నోటిఫై చేస్తారు? గ్రామ పంచాయతీ నోటిఫై చేయడం అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో దాన్ని పబ్లిష్ చేస్తారు. అది 2024, 27, 26 అవుతుంది తప్ప వెనక్కి చేస్తూ రాదు కదా. ఈ ప్యాకేజ్ అనేది ప్యాకేజ్ సోషియో ఎకనామిక్ సర్వే నోటిఫై చేసి దానికి 3 సంవత్సరాల ముందు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు నాకు మీరు రావడానికి స్ట్రాటజీ లేదు. మీకు ఇప్పుడేం తొందర ఏం కాదండి. మీకు ప్రతిసారి ఏదో సమస్య వస్తుంది, వెల్లిగారు వచ్చేసి వాటర్ అయితే ఇలా వచ్చి మనకి పోలవరంలో ఏవైతే మనకి ముంపున గురయ్యాయో అక్కడ నుంచి ఇంచుమించుగా 16 గ్రామాల వాళ్ళు ఇక్కడ మనకి కృష్ణపాలెం R&R కాలనీలోకి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. అయితే వారు కొంతకాలంగా ఇక్కడ నివసిస్తున్నప్పటికీ వాళ్ళ సర్వీసెస్ మాత్రం ఇంకా వాళ్ళ ఏదైతే గ్రామాల నుంచి షిఫ్ట్ అయ్యారో అక్కడే ఉండడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని రిప్రజెంటేషన్ అట్లానే మనకి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా వచ్చింది. వీళ్ళకి ఏదైనా ఒక పర్మనెంట్గా సొల్యూషన్ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరికీ మనకి NREGS ద్వారా ఉపాధి దొరకట్లేదు. ప్రతిసారి మనకి శానిటేషన్ సమస్యలు వస్తున్నాయి. వీళ్ళకి ట్రైన్స్ అలానే ఇక్కడ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మన స్కిల్ ట్రైనింగ్స్ కానీ ఏమీ ఇవ్వలేకపోతున్నాం. బికాస్ వాళ్ళ బేసిక్ డేటాబేస్ అంతా కూడా ఇంతకుముందు ఉన్న మన ఆ మండలం ఆ దేవీపట్నానికి సంబంధించిన గ్రామాల్లోనే ఉంటారు. కాబట్టి ఈరోజు వీళ్ళకి ఒక మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు జోగ్రఫికల్గా ఏ ఏరియాలో అయితే ఉన్నారో అక్కడికి గ్రామ పంచాయతీగా కానీ మనం నోటిఫై చేయగలిగితే వాళ్ళందరికీ కూడా అన్ని సర్వీసెస్ అట్లానే ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇమీడియట్గా జరగగలదు. రైస్ కార్డ్స్ కానీ లేకపోతే NREGS ఉపాధి హామీ కార్డ్స్ కానీ ఇవి ఇమీడియట్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తాము. సో వాళ్ళ విల్లింగ్నెస్ ప్రకారం మేము తదుపరి చర్యలు తీసుకొని దీన్ని ఒక గ్రామ పంచాయతీగా నోటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కలిగించారు. దేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి వారి దివ్య కళ్యాణం కాకినాడ జిల్లాలో కమనీయంగా జరిగింది. పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో జరిగిన ఈ కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. జిల్లా పెద్దాపురం
దేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి వారి దివ్య కళ్యాణం కాకినాడ జిల్లాలో కమనీయంగా జరిగింది. పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో జరిగిన ఈ కళ్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. దాదాపు 9,000 సంవత్సరాల కిందట స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెలిశారు. స్వామివారిని దర్శించుకొని కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తులకు అపార నమ్మకం. ఈ కళ్యాణంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసు, కౌడా చైర్మన్ తుమ్మల బాబు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బాబు గారు శ్రీకాంత్ గారికి ఇవ్వండి. ఓకే సార్. సార్ ఒకసారి ఇలా చూడండి. సచ్ మీరు ఉన్నాను సార్. సార్ ఒకసారి సార్ ఒకసారి చూడండి సార్. మొత్తం లేడీస్ అందరూ రావాలి మన వాళ్ళు. రండమ్మా రండి. ఇది ఇచ్చండమ్మా. లేడీస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. ఏమండి రా బాబు అలాగే రొట్టించినవాడి శ్రీకాంత్ గారిని వడ్డించండి. శ్రీకాంత్ గారికి ఒక ప్లేట్ పెట్టించండి. ఫోన్ చేయండి. గాంధీ గారు బిర్యానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ మరియు ఎస్ఎల్సి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నందు సైన్స్ ఫెయిర్ మరియు ఎస్ఎల్సి ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ లో 100 ప్రాజెక్టులు ప్రదర్శించగా ఎస్ఎల్సిలో 150 మంది విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ శాటిలైన్లు, వ్యోమగాములు, స్పేస్ లోకి తీసుకువెళ్లే రాకెట్ మోడల్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్లు, ఫైర్ ప్రొటెక్టర్, విండ్ మిల్, వాటర్ లెవెల్ అలారం, వర్కింగ్ ఆఫ్ కిడ్నీ, సోలార్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్, వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ తదితర అంశాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ లో కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ నిర్వహించడం వల్ల విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో భావి శాస్త్రజ్ఞతలుగా చిన్నారులు ఎదగాలని, అలాగే ఎస్ఎల్సీలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి వారి కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ నైపుణ్యాలను పెంచుతామని అన్నారు. స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాగేంద్ర వర్మ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం ఇంటర్నేషనల్ లీడ్ ప్రోగ్రామ్ ను సాయిరాం విద్యానికేతన్లో ప్రవేశపెట్టామని, అలాగే ఈ సంవత్సరం నుండి ఐఐటి ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాగేంద్ర వర్మ, లీడ్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, ప్రజ్ఞా సాహితీ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ పల్లెపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Rocket is used to transport things into the space. Rockets consist a propellant and a module. Rocket launching services is the primary method to transport spacecraft, satellites into space. Rockets are also used for military purposes, including launching missiles. Rockets are increasingly being used for commercial space activities such as launching communications like space tourism. Thank you. Hi everyone, my name is Danyata Angel. I am studying 8th class in Sairam Vidyaniketan School. Now I am telling about Renewable Park. First, Hydro Park. A hydroelectric power project is eco-friendly energy project. It converted energy of moving water to generate electricity. In this project, water from the reservoir flow through the water into pipe. The high pressure water flow the turbines cave. The turbines water to generate electricity. Next, I introduced Solar Park. In this project, solar panels converted electricity. This energy uses many purposes
houses, street lights and irrigation system. Next, I introduced wind park. Here, rotating blades rotate by the wind. These rotating blades rotate the generator. This generator converted mechanical energy into electrical energy. This energy uses many purposes in our daily life. Thank you. Let's see the demo. Thank you. Study in 8th class in Sairam Vidyaniketan. Now I am explaining about rover. The rover is robotic mission to explore the surface of moon. The rover is gathering data and conducting experiments to better understand the environment and search for signs of life. Components of the rover: chassis, the main frame of the rover, providing structural support and housing other components. Motor control system control the movement of the rover. Wheels or tracks. Power supply provides power to the rover system, such as batteries or solar panels. Sensors including sensors like GPS, accumulators and ultrasonic sensors. Microcontroller, the brain of the rover, processing central data and controlling movements. Thank you. Hello everyone, my name is Shubha. I am studying 7th class in Sairam Vidyaniketan. Today I am explaining about fire projector, fire reduction water sprinkler system. Designed to regulate fires and automatically activate water sprinkler system. Fire reduction, fire immediate hot smoke and send a signal to the control panel. Activation of water sprinkler system. The central panel receives the signal and activation of water sprinkler system. Thank you. Hi everyone, my name is Swapna. I am studying 5th class in Sairam Vidyaniketan. English medium high school. Now I am telling about working of kidneys. This is model of kidneys. Kidneys are remove waste material from blood. We have 2 kidneys. Kidneys are being shaped. Reddish brown color waste material filtered in kidneys and passed through ureter to urinary bladder. After that waste material extracted from urinary bladder. Thank you. Hi, my name is Pranamika. I am studying 7th class in Sairam Vidyaniketan. Now I am telling about villages and towns. This is a village. Village is relaxed place of life with strong in community. In villages follow traditional culture, then primarily based on agriculture farming. This is a towns. Towns are first place of life with more opportunities and moral culture. Thank you. Hi, my name is Tejashri. I am studying 4th class in Sairam Vidyaniketan High School, Guttaragiri. Now I am telling about digestive system of human body. Digestion is the process of breaking down food into smaller parts. The digestive system is like a long pipe and starts from our ends at anus, mouth, food, and swallow chew food. Hello everyone, my name is Sunesh Visai. I am studying 4th class in Sairam Vidyaniketan. This is a mini washing machine. I use one water and one pipe and one water bottle and one battery. We can clothes wash in washing machine. After water, waste water coming out in waste. Hi everyone, my name is Swapna. I am studying 5th class in Sairam Vidyaniketan English medium high school. Now I am telling about working of kidneys. This is model of kidneys. Kidneys are remove waste material from blood. We have 2 kidneys. Kidneys are being shaped. Reddish brown color waste material filtered in kidneys and passed through ureter to urinary bladder. After that waste material extracted from urinary bladder. Thank you. Hi everyone, my name is Krishnaveni. I am studying 7th class in Sairam Vidyaniketan. Today's topic is rainwater harvesting. Nowadays the people suffer due to water scarcity. So we have to collect rainwater. Then collect rainwater, store it in tanks. After store water, use it for agriculture and many purposes. Thank you.
Hi everyone, my name is Ashita. I am studying 7th class in Sairam Vidyaniketa. Now I am explaining about drip irrigation. Drip irrigation is delivering water directly to the roots of plant. The emitter slowly drip water into the soil and the roots. Components of drip irrigation such as the reservoir water supply, pump and filtration system, a pump to pressing the water to the plant, drip irrigation tubbing and fitting, a network of tubes that distribute the water to the plant. Thank you. Hi everyone, my name is Josh. I am studying 7th class in Sairam Vidyaniketa. Now I am explaining about the water level checking system. The system uses sensors to monitor the water level in a tank. When the water level reaches a specific point, the sensor sends a signal to a microcontroller or controller pane. The microcontroller sends a signal to a microcontroller pane. The system will also automatically shoot off a water pump. Thank you. Hello everyone, my name is Arati. I am studying 7th class in Sairam Vidyaniketa. Now I am explaining about windmill. The windmill project is a renewable energy project. It converts power of wind to generate electricity. Wind turbine. Wind turbines convert the wind energy into electrical energy. The tower supports the wind turbine and enables it to head transmission lines. The transmission lines carry the generated electricity. Working principle. Wind blows towards the wind turbine, causing the face rotate. The rotating blades convert the wind energy to the generator. The generated electricity transmitted to the lines uses. Wind energy is a renewable and sustainable energy. Thank you. Hi everyone, my name is Pibisri. I am studying 7th class in Sairam Vidyaniketa. Today's topic is solar power irrigation system. This is the solar power irrigation system. A solar power irrigation system is a system that uses solar energy to power irrigation pumps, providing water to crops and plants. Components of a solar power irrigation system. This is the solar panel. Solar panel converts sunlight into electrical energy. This is the charge controller. Charge controller regulates the flow of energy from the battery. Battery stores excess energy generated by the solar panel to the battery. Pump draws water from a source and delivers it to the crops. Pumping and sprinkler system distribute water from a source and delivers it to the crops. Inverter convert DC power from the battery to AC power, which power for the pump. Benefits of a solar power irrigation system. Renewable energy source. Renewable energy source is a renewable and sustainable source of power. Reduced energy cost. Solar power reduces reliance on fossil fuels and lowering greenhouse. Thank you. Hello everyone, this is Manashwini studying 9th class in Sairam Vidyaniketa. Now I am explaining about water purification system. This is water purification system. Here water is purifying in 5 stages. First the water is passed to large stones. Large stones can be used to remove debris such as sticks and leaves from the water. Next the water is passed to small stones. Small stones can be used to remove smaller particles such as sand and slick from the water. Small stones can further filter out sediment and particulate matter from the water. Next, the water is passed to charcoal. Activated charcoal can be used to remove chlorines and heavy metals from the water. Activated charcoal can improve the taste and odor of the matter. Next, the water is passed to sand. Sand can be used to remove any other impurities from the water. Finally, next the water is passed to cotton. Cotton can be produced clean and clear water, suitable for drinking and for other uses. The dirty water is converted into clear water. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం బాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి మల్లం చక్రధర్రావు ప్రారంభించారు. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం బాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి మల్లం చక్రధర్రావు ప్రారంభించారు. ఈ రథయాత్రకు రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ విద్యాసాగర్, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ రాము పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి వారి వీణుల విందుగా ఆలయ వీధుల్లో సాగిన ఈ రథయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. రథయాత్రలో భక్తులు పాల్గొని రథాన్ని దర్శించుకున్నారు. కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కళ్యాణ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు దంపతులు, ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
पूर्वे राजारे सत्प्रदायास्तु मंगलम् अधिवान् राजाधिराजाय प्रियदायने सकलमाय मय्य देवाय विद्महे वेंकटेशाय धीमहि तन्नः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नः विष्णुः प्रचोदयात्। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.